యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. దేవునితో యథార్థవంతమైన జీవితం జీవించడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. వాటిలో ఒకటి, మనము హృదయపూర్వకముగా దేవుని మీద నమ్మకము ఉంచడం. రెండవదిగా, ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడడం. మన సొంత ఆలోచనలు, తెలివి మీద కాదు, దేవుడు మన కొరకు నిర్ణయించిన మార్గములపై మన ఆలోచనలు ఉండాలి. దేవుడు తనను తిన్నని మార్గము గుండా తీసుకువెళ్లాలని దావీదు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. మన ప్రార్థన కూడా ఇదే కావాలి. తిన్నని మార్గం అంటే నిజాయితీ, రుజువర్తన ఉన్న నడవడిక. అది దేవుని దీవెనలతో నిండి ఉన్న దారి. అది సరైన గమ్యానికి అంటే సాక్షాత్తు దేవుని చెంతకు మనలని చేరుస్తూ ఉంది. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము యథార్థ హృదయులమై నీ యందు నమ్మిక ఉంచి జీవిస్తూ నీ దీవెనలకు పాత్రులుగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.